ప్రస్తుతం అయితే విజయవాడ టు తెనాలి, తెనాలి టు విజయవాడ వెళ్ళే రోడ్లో అయితే ఉన్నాము. అసలు ఇప్పుడు ప్రస్తుతానికైతే ఈ రోడ్‌ని చంద్రబాబు గారు మొన్న ఏదైతే చెప్పారో సంక్రాంతిలోపు గుంతలన్నీ పూడుస్తాము, రోడ్లు కొత్తగా వేస్తామని చెప్పిన యాక్షన్ ప్లాన్ ప్రకారంగా ఈ రోడ్డు అయితే వేస్తున్న పరిస్థితి ఉంది. అయితే గతంలో ఎలా ఉండేది ఏంటి అనేసి అయితే ఈ వాహనదారులు అయితే అడిగి చూద్దాము. ప్రస్తుతం అయితే మమతా హాస్పిటల్‌కి సంబంధించిన ఒక అంబులెన్స్ దగ్గర అయితే సర్వీస్ అతని దగ్గర అయితే ఉన్నాము. అన్న చెప్పండి, గతంలో ఈ రోడ్డు ఎట్లా ఉండేది ఏంటి? నా ఒకప్పుడు ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం చాలా బాగుందన్న. రోడ్లు వేయడం వల్ల మాకు చాలా ఇబ్బంది లేకుండా ఉంది. అంతకుముందు ఇబ్బంది పడే వాళ్ళ వెహికల్స్ వల్ల నెలకి ఖచ్చితంగా రిపేర్లు వస్తూ ఉండేవి ప్రతి నెల. ఒక రోడ్లు వేస్తున్నారు, మాకు హ్యాపీగా ఉంది. ఇప్పుడు హ్యాపీగా ఉంది. చాలా హ్యాపీగా ఉంది. మీరు ఈ రోడ్లో సర్వీస్ చేస్తున్నారు? నేను దగ్గర 8 years నుంచి సర్వీస్ చేస్తున్నాను. ఎప్పటి నుండి ఇష్యూ ఉంది అంటే రోడ్లకు సంబంధించి? అంటే పాత గవర్నమెంట్ అయితే ఏం పట్టించుకోలేదు. ఈ గవర్నమెంట్ రోడ్ల విషయంలో పట్టించుకుంటుంది, కేర్ తీసుకుంటుంది. 5 ఏళ్ళు ఎట్లా ఇబ్బంది పడ్డారు? మళ్ళీ మాకు రిస్క్ తప్పదన్న. మాకు పేషెంట్ ఇంపార్టెన్స్, మాకు పేషెంట్ సేవ్ చేయడం ఇంపార్టెంట్. ఎలా ఉన్నా సరే మరి వెళ్ళిపోవాలి మేము. గుంటలో ఉన్నా ఎలా ఉన్నా మాకు ఖచ్చితంగా స్పీడ్ బ్రేక్ అనేది టచ్ అవుతుంది. మాకు గుంటలో ఉన్నా స్పీడ్గా వెళ్ళాల్సిందే. దానివల్ల మాకు ఇప్పుడైతే కొద్దిగా హ్యాపీగా ఉంది. రోడ్లో వేస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉందన్న. ఎమర్జెన్సీ పేషెంట్లు ఎట్లా అన్నా మరి ఈ గుంతల రోడ్లో మీరు ఎట్లా తీసుకెళ్ళారు ఏంటి? అదే అన్న, ఒకప్పుడు గుంటలు కన్నా ఇప్పుడు మాకు చాలా హ్యాపీగా ఉంది. ఇప్పుడు గుంటలో కొద్దిగా రోడ్ల వర్క్ చేస్తున్నారు, హ్యాపీగా ఉంది. ఇప్పుడు అంతకుముందు అయితే మాకు చాలా ఇబ్బంది పడేవాళ్ళం. నైట్ టైం అయినా సరే మాకు చాలా ఇబ్బంది అయ్యేది. కానీ ఇప్పుడు ఓకే, మాకు హ్యాపీ. ప్రమాదాలు కూడా జరిగాయని చెప్తున్నారు అన్న. చాలా జరిగినాయి అన్న రోడ్లో ప్రమాదాలు, యాక్సిడెంట్ కూడా చాలా జరిగినాయి. కాల్ ఫ్యాక్సిడెంట్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఈ రోడ్లో. అట్లా ఈ గుంతలు ఉండడం వల్ల మీరు ఇన్ టైంలో కూడా హాస్పిటల్ కూడా తీసుకెళ్ళలేకపోయి ఉండొచ్చు కదా? తీసుకెళ్ళకపోతే మళ్ళీ మన ప్రయత్నం మనం చేయాలి కాబట్టి తీసుకెళ్తున్నాం అన్న. రోడ్లు బాగుంటే మీరు హ్యాపీగా ముందుకుండా హ్యాపీగా ఉండేది. ఇప్పుడు రోడ్లు ఎలా ఉన్నా సరే మేము తప్పదు. ఒకప్పుడు ఇప్పుడు మాకు రోడ్లు వేస్తున్నాము, చాలా హ్యాపీగా ఉంది. అంటే బాబు గారు మొత్తం రోడ్లన్నీ వేపిస్తామని చెప్పారు సంక్రాంతిలోపు. సో ఎలా ఉండబోతుంది అంటారు బాబు గారి పాలన? ఓకే అన్న, ఇప్పుడైతే ఓకే. రోడ్లు స్టార్ట్ చేసినారు కదా, ఇంకా ముందు ముందు ఇంకా అభివృద్ధి చేస్తాడు. ఇంకా చేస్తాడు, ఖచ్చితంగా అభివృద్ధి ఇంకా చేస్తాడు అని నమ్మకం ఉంది. ఓకే. మీ పేరు? యశ్వంత్. స్టూడెంటా? థర్డ్ ఇయర్ సిఎస్సి విజ్ఞాన్స్ లారా. ఎక్కడి నుంచి వెళ్తుంటారు మీరు రోజు ఈ రోడ్డు పైన? ఇక్కడ కాదు, నాది కాజీపేట. యాక్చువల్గా మా ఫ్రెండ్ని దింపడానికి ఇక్కడికి వచ్చాను. ఎట్లా ఉండేది ఈ రోడ్డు? అంటే ఎక్కడైనా చూసుకుంటే గుంతలు ఎక్కువగానే ఉంటాయి. అసలు మామూలుగా అసలు ఒకప్పుడైతే ట్రావెల్ చేయడానికి కూడా ఇబ్బంది పడేవాళ్ళు ఎక్కువగా. అసలు చాలామంది యాక్సిడెంట్ అవ్వట్లు కానీ, పాట్ హోల్స్ ఉండడం కానీ, ఇవన్నీ దీనివల్ల అసలు ఎక్కువ యాక్సిడెంట్స్ కానీ, నైట్ పూట కనపడకుండా పాపం ట్రావెల్ చేసినప్పుడు ఆ స్పీడ్లో కానీ వచ్చినప్పుడు ఈ పాట్ హోల్స్ వల్ల చాలా వరకు యాక్సిడెంట్స్ అయ్యి. సో ఇప్పుడు మేబీ ఇప్పుడు వేస్తున్నట్టున్నారు. మేబీ నేను ఇప్పుడు ఇప్పుడే చూసాను నేను. అంటే ఇప్పుడు గతంలో చాలామంది ఏం చెప్తున్నారంటే యాక్సిడెంట్ అయ్యి గతంలో ఈ రోడ్డు పైన గుంతలు కానీ ఎవరు పూడ్చట్లేదని చెప్పారు. ఇప్పుడు గవర్నమెంట్ సిబిఎన్ గారేమో ఒక యాక్షన్ ప్లాన్ సిద్ధం చేశారు. 100 రోజుల్లో మొత్తం స్టేట్ వైడ్గా ఉన్న గుంతలన్నీ కూడా పూర్తి చేయాలి, అండ్ కొత్తగా రోడ్లు కూడా వేయాలి. ఈ రోడ్డు అయితే గుంతలు పూర్తి చేసి రోడ్లు వేస్తున్నారు ప్రస్తుతానికి. ఓకే, ఎట్లా ఉండబోతుంది ఇంకా వెహికల్ 2 వీలర్స్ వెళ్ళే వాళ్ళకి కావచ్చు? మేబీ ఇంకా రోడ్ వేస్తే ఎలా ఉంటుంది, మొత్తం సెక్యూరిటీ, ట్రాన్స్పోర్ట్ ఈజీగా అయిపోతుంది, డిలే ఏం లేకుండా ఉంటుంది. రైట్, ఇంకా అంతా మంచిగానే ఉంటుందని నా అభిప్రాయం. సో లాస్ట్ గవర్నమెంట్ అసలు పట్టించుకోలేదా రోడ్లపైన ఎక్కడ కూడా? మేబీ సమ్వాట్ చేసినట్టున్నారు. ఇప్పుడు ఎక్కడైనా కరప్షన్ ఉంటుందండి, అది వేరే విషయం. దానివల్ల ఏమవుతుంది, ఆ యొక్క మనం మెటీరియల్ కొనేది కానీ, కన్స్ట్రక్షన్ కానీ సరిగ్గా జరగదు. దానివల్ల ఏమవుతుంది, 2-3 monthsలో రోడ్డు పోతుంది ఈజీగా. సో దట్ ఇప్పుడు ఈ యొక్క మెటీరియల్ అనేది మంచిగా మొత్తం కరెక్షన్ ఏం జరగకుండా ఉంటే మేబీ దట్ ట్రాన్స్పోర్ట్ అనేది లాంగ్ లైఫ్లో ఉండడానికి వీలవుతుంది ఎక్కువగా. అంటే లాస్ట్ గవర్నమెంట్లో రోడ్లు ఎక్కడ బాగాలేదు, బాహుబలిలో కుంతల రాజ్యం ఎట్లానో ఆంధ్రాలో గుంతల రాజ్యం అనేసి చాలా వరకు కూడా ట్రోల్ చేశారు. పక్క రాష్ట్రం సంబంధించిన కేటీఆర్ వీళ్ళ కూడా ఎట్లా ఆంధ్రాలో రోడ్లు సరిగా లేవు అనేవారు కదా, వాస్తవేనా అది? లేదండి, మా ఊర్లోనే ఉంది. మొన్నటి వరకు కూడా ఇప్పుడు కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. మొన్నటి వరకు అసలు చాలా గుంతలు ఉండేవి, పాట్ హోల్స్ ఉండేవి, చాలా వరకు ఉండేవి. అప్పుడు అసలు ఏం పట్టించుకోలేదు. అదే మెయిన్ ప్రాబ్లం ఆ గవర్నమెంట్లో ఉన్నప్పుడు. అది చాలా ఇబ్బంది అనిపించింది. మరి ఈ గవర్నమెంట్ అవన్నీ చేసి సస్టైన్ అవుతుంది అంటారా? మేబీ ఇప్పుడే కదా వచ్చింది, చూద్దాం. ఇంకా రానున్న టైంలో ఒకసారి చూసి ఎలా ఉంది అనేసి. మీ స్టూడెంట్స్కి ఎలా ఉండబోతుంది గవర్నమెంట్? అంటే లోకేష్ గారు ఐటీ మినిస్టర్గా ఉన్నారు, మీరు కూడా. అదే మేబీ ఐటీ మినిస్టర్ లోకేష్ గారు కాబట్టి మంచిగానే ఐటీతో సమైక్యతలు టాటా కూడా తీసుకొస్తున్నారు, టీసీఎస్ వైజాగ్కి. సో చూడాలి ఎలా ఉండబోతుంది అనేది. అంటే గతంలో ఎక్కడో కూడా స్టూడెంట్స్ సంబంధించి రిలీవ్ అయిన వాళ్ళకి సరైన ఎంప్లాయ్మెంట్ లేదు, అండ్ రాష్ట్రంలో డెవలప్మెంట్ లేదు, అండ్ క్యాపిటల్ కూడా లేదని ట్రోల్ చేసేవాళ్ళు కదా. ఇప్పుడు మనకి అమరావతి క్యాపిటల్గా అయితే చంద్రబాబు గారు అనౌన్స్ చేశారు, ఏకైక రాజధాని చెప్పి డెవలప్ చేస్తామని చెప్తున్నారు. ఎట్లా ఉండబోతుంది మీకు ఫ్యూచర్లో? ఇక్కడ అమరావతి కాబట్టి చుట్టుపక్కలంతా బాగా మంచిగా డెవలప్ అయ్యి మంచిగా రేట్స్ వచ్చేసి మంచిగా పెరిగి మొత్తం క్యాపిటల్ అనేది
సో దట్ ఇక్కడ అనేది ఈ విజయవాడ గుంటూరు ఈ చుట్టుపక్కల అమరావతి కాబట్టి సో మ్యాక్సిమం బాగా పెరిగే కెపాసిటీ ఉంది, మెట్రోపాలిటన్ సిటీ కాబట్టి అలాగో సో మ్యాక్సిమం